అమరావతి న్యూస్ కు స్వాగతం. బనగానపల్లె మార్చి 22వ తేదీ ఆదివారం. అలలు లేని సముద్రం సినిమా షూటింగ్. గౌర్ హాలీవుడ్ ఫిలిమ్స్ వారి బ్యానర్ ద్వారా బనగానపల్లె ప్రాంతంలో షూటింగ్ 2 రోజులు పాటలు చిత్రీకరణ. అలలు లేని సముద్రం సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని డబ్బింగ్ అవుతుంది. దీనిలోని సాంగ్ బివి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మామిడి తోటల్లో, పంట పొలాల్లో, పాండురంగాపురంలో 2 రోజులు షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో బివి సుబ్బారెడ్డి, వసంత్, రోజా రాణి, సురభి శేషకుమారి, జ్యోతి, ప్రియాంక, భాగ్యలక్ష్మి, అరుణాదేవి, అంజలి, పావని, రామ్ ప్రసాద్, శిరీష్, దప్పు శ్రీను మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సినిమాకి దర్శకులు టి రాము, నిర్మాత రామ్ రెడ్డి, కెమెరామెన్ పాస్వప్ నారాయణ, మేకప్ మాన్ రఘు, సంగీతం అనిల్ కుమార్, నంద్యాల సుబ్బారెడ్డి మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అలలేని సముద్రం అనే చిత్రం మన నంద్యాల, బనగానపల్లి, యాగంటి ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నామండి. టాకీ పార్ట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయిందండి. ఆల్రెడీ సెన్సార్కి ఇచ్చాం. ఒక సాంగ్ దీంట్లో ఒక పల్లెటూరి వాళ్ళమండి, మా పల్లెటూరి వాళ్ళ పాట నేనే రాశానండి. మేము పల్లెటూరి వాళ్ళమండి, మా మనసులు మంచివి లెండి అనే ఒక సాంగ్ రాసామండి. అది చిత్రీకరించడం కోసం మన బనగానపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మాకు ఇక్కడ బివి సుబ్బారెడ్డి గారు మా చిరకాల మిత్రుడు, ఇక్కడ మాకు సపోర్ట్ చేసి మా మోహన్ రెడ్డి గారు, హేమ గారు వీళ్ళందరూ సపోర్ట్ మీద ఇక్కడికి వచ్చి చేస్తున్నాము. ఈరోజు సాయంత్రంతో సాంగ్ అయిపోతుందండి. దీంట్లో వసంత్ హీరోగా, హీరోయిన్లు 2, రోజారాణి గారు ఒక ప్రధాన పాత్రలో ఈవిడ గాలి సినిమాలో అమ్మవారిగా చేశారు. ఈ చిత్రంలో ఈ సాంగ్ మెయిన్గా ఆవిడే పాడుకుంటూ డ్యాన్స్ కూడా ఆవిడే కంపోజ్ చేసుకుంటూ చేస్తున్నారు. ఇది చిన్న సినిమా, అలలేని సముద్రం. మాకు ఇక్కడ అవకాశం ఇచ్చి 2 రోజుల నుంచి చూస్తున్న మా అన్న బివి సుబ్బారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీంట్లో నటించిన రాంప్రసాద్ గారు, అంజలి, పావని మరియు పెద్దలు మాకు ఇక్కడ మా విలేకరు అన్న సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ ప్రోత్సాహం, మా మోహన్ రెడ్డి గారు మరొకసారి దీంట్లో నటినట్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సురభి వాళ్ళు చాలామంది నటించారు. బలగం సినిమాలో నటించిన వాళ్ళు చాలామంది దీంట్లో ఉన్నారు. వాళ్ళే కాకుండా వీళ్ళందరూ సపోర్టు, పూర్తిగా వీళ్ళందరి సపోర్టుతో, వీళ్ళందరి సహాయ సహకారంతో ఈ సినిమాని పూర్తి చేసుకున్నామండి. నెక్స్ట్ మంత్ సెన్సార్ అయిపోద్ది. బహుశా జూన్ జూలైలో రిలీజ్ అవుతుంది. గాలి సినిమా మటుకు ఏప్రిల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నాము. ఏది చేయాలన్నా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉన్న వాళ్ళని బట్టికే ముందుకెళ్తారు తప్ప నేనింత అంత అనుకున్న వాళ్ళు ఎవరు ముందుకెళ్ళరు. కాబట్టి ఎస్పి రంగారావు, ఎన్టీ రామారావు, చిరంజీవి ఇలాంటి ఎంతోమందిని స్టార్లు చేసిన ప్రేక్షక దేవుళ్ళకి మా చిన్న సినిమాని కూడా ఆదరించమని పేరున పాదాభివందనం చేసుకుంటూ, మరొక్కసారి రాయలసీమలోనే చిత్రం తీస్తున్న ఈ చిత్రానికి అందరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రేక్షక దేవుళ్ళు తెలుగు వారందరూ ఒకటై మా చిన్న సినిమాని ఆదరించాలని పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. సార్ ఓకే సార్, అందరికీ ధన్యవాదాలు. మా కళాకారులకు అందరికీ ధన్యవాదాలు. మా రాము గారు ఈ రాయలసీమ ప్రదేశంలో, అందులో బనగానపల్లిలో ఆయన అలలు లేని సముద్రము, గాలి 2 సినిమాలను చిత్రీకరించారు. వాస్తవంగా రాము గారు ఎందుకు ఎంచుకున్నారో, ఆయన వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి ప్రేశిష్యులు. వాస్తవంగా ఇక్కడ ఈ ప్రదేశంలో యాగంటిలో కానీ, బనగానపల్లిలో కానీ అప్పట్లో రామారావు గారు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తీశారు, అన్నమయ్యని తీశారు. అట్లాగే ఈ చాలా సినిమాలు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి సినిమా కూడా చాలా హిట్ అయినాయి. రాయలసీమ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, యావత్ తెలుగు భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించి ఎంతో గొప్ప స్థానానికి తీసుకెళ్ళినటువంటి ప్రేక్షకులందరూ కూడా తెలియజేసేదంటే, ఇక్కడ సినిమా తీసిన రాము గారు ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా 2 సినిమాలు హిట్ అవుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో వారికి కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసినందుకు ఒక భారతీయ జనతా పార్టీ నాయకులుగా వారిని హృదయపూర్వక నమస్కరిస్తూ, వారికి సినిమాలు 2 మంచి పొజిషన్లో రావాలని కోరుకుంటూ నమస్కారాలు చెప్పుకుంటాను.
మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోజారాణి. నేను ఈ సినిమాలో అలల్లేని సముద్రం సినిమాలో ఒక చిన్న పాత్రని పోషించాను. ఆ తర్వాత గాలి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అమ్మవారి పాత్రని పోషించలాగా ఇచ్చారు. ఆ సాంగ్ నిన్న ఇవాళ అంతా షూట్ పూర్తవుతుందండి. అలల్లేని మన అంతకుముందున్న గాలి సినిమాలో నటించిన వాళ్ళంతా కొత్త వాళ్ళమే, నేను కొత్తే. అయినా సరే ఆ కొత్త వాళ్ళందరినీ కూడా ఎంతో అనుభవంతో ఉన్న వాళ్ళు చేసినట్టుగా చేయించారు రాము గారు. ఆయనకున్న అనుభవం అలాంటిది. ఎంతవరకు యాక్ట్ చేయాలి కొత్త వాళ్ళైనా అనేది ఆయనకే తెలుసు. అలాంటి సినిమాలోనే అంత అద్భుతంగా మాతో నటింపజేశారు. ఈ అలల్లేని సముద్రంలో ఉన్న వాళ్ళంతా కూడా అంతా హేమీలండి నాటక రంగంలో. అలాంటి వాళ్ళతో సినిమా తీస్తున్నారు. అందులో అంత పెద్దవాళ్ళతోటి ఉండేందుకు నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ పాటలో నాకు కొంచెం ముఖ్యమైన పాత్రలాగా ఇచ్చి నన్ను నటించమన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరితో కూడా నన్ను కలిపినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన రాము గారికి కృతజ్ఞతలు. నన్ను ఈ సినిమా ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించి అభిమానించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. నా పేరు వసంత్. ఈ మూవీలో హీరోగా చేస్తున్నాను. ఈ మూవీలో ఇంకా 2 హీరోయిన్స్ ఉన్నారు. ఈ మూవీని ఇవాళ లాస్ట్ ఒక సాంగ్ షూట్ ఉంటే బ్యాలెన్స్ ఇక్కడ చేయడానికి వచ్చాము. ఈ 2 రోజుల్లో అది ముగియాలనుకుంటున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే. మనీష్ గౌడ్ హాలీవుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మనీష్ గౌడ్ హాలీవుడ్ ఫిలిమ్స్ వచ్చింది కెమెరా నీ దగ్గరికి. యాక్షన్. మనీష్ గౌడ్ హాలీవుడ్ ఫిలింకి బ్యానర్ పై అలల్లేని సముద్రంలో మేము పాటలో నటిస్తున్నాం. అలల్లేని సముద్రంలో యాక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేమందరం ఆల్రెడీ గాలి మూవీ చేసాము. దాంట్లో రాము సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు, హీరోయిన్ రోల్. దాంట్లో బాగుంటుంది, అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ సాంగ్ అలల్లేని సముద్రంలో కూడా సాంగ్ మంచిగా ఉంది. ఆ సాంగ్లో కూడా మంచి పాత్ర ఇచ్చారు. అందరూ తప్పకుండా చూడండి. ఆ దేవుడు బ్లెస్సింగ్ ఉండాలని ఆశిస్తున్నాను. రాముగా నువ్వు మాట్లాడుతూ. ఈనాడు ఈరోజు ఈ బనగానపల్లె పట్టణానికి వచ్చి రాము గారు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి చాలా కష్టపడి ఒక బ్యానర్ మీద 2 సినిమాలు తీసినాడు. ఒకటి గాలి, ఒకటి అలల్లేని సముద్రం. ఈ నిష్పక్షపాతంగా వచ్చి కష్టపడి చేసిన ఈ హీరోలకు, తోటి నటులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ బ్యానర్ పైన ఎప్పుడే కానీ రాయలసీమను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఏనాడైనా బాగుపడతారు. ఎందుకంటే పూర్వము నటరత్న ఎన్టీ రామారావు గారు బనగానపల్లెలో సినిమా చేరేట పూర్వంను తీసి ఎంతో సక్సెస్ఫుల్ అయినాడు. అదేవిధంగా మన రాము గారు నిష్పక్షపాతంగా కష్టపడి ఈ సమావేశానికి మన బివి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కొంత శక్తినిచ్చి తోడ్పడుతున్నాడు. అటువంటి వారికి స్పందన చేసి ఈ చిత్ర పరిశ్రమ వారికి అందరికీ బాగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా 2-3 సినిమాలు తీయాలని భగవంతుని సాక్షిగా మేము వేడుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాం. అలల్లేని సముద్రం అంటేనే అలలు. అలాంటిది అలలు లేకుండా సముద్రం ఉండదు కదా. అలలు లేకుండా సముద్రం అంటూ ఉంది అంటే అది సినిమా చూసి క్లైమాక్స్ వరకు చూస్తేనే అలలు లేకుండా సముద్రం ఎందుకు ఉంటుంది అనేది మనుషుల్లో ఉన్న ఆంతర్యం చెప్పడమే ఈ చిత్రం. ఈ చిత్రం చూసి మమ్మల్ని ఆశీర్వదించండి.